కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజ్ 6 వద్ద మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. వివిధ జిల్లాల్లో రిజర్వాయర్లు మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ నింపాలని కోరారు. దీంతో 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో పంటల సాగు ముందుకెళ్లడం లేదని, దీంతో రైతులకు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజ్ 6 వద్ద మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. వివిధ జిల్లాల్లో రిజర్వాయర్లు మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ నింపాలని కోరారు. దీంతో 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో పంటల సాగు ముందుకెళ్లడం లేదని, దీంతో రైతులకు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పూర్తిగా గంగలోకి కలిసిపెట్టిన వాటంతా ఏదైతే ఎగువన తీసుకున్న వర్షాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు గోదావరి పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముద్దుగా వీరట్లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. రిజర్వాయర్ లో నీటిని సకాలంలో నింపక పంట పొలాలు ముందుకు సాగడం లేదు. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ రిజర్వాయర్లు బిగ్మానేరు, అన్నపూర్ణ, రంగనాథ్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజ్ 6 వద్ద మోటార్లను ఆన్ చేసి పంపింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్ లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్టులలో రిజర్వాయర్లలో నీళ్లు సకాలంలో నింపకపోవడం ద్వారా పంటలు సాగుకు ముందుకు పోక రైతులకు ఆందోళన చెందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వచ్చే నీటి చుక్కను ఒడ్డు పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేయాల్సిందిగా రైతుల పక్కన డిమాండ్ చేస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు, ప్రస్తుతం 14 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా కడం నుండి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద వస్తుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్టీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 45 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. అదే రకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి ఇంట్లో పెరిగిన విషయం తెలిసిందే. విషయం దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజ్ 6 వద్ద నంది పంపులను ఆన్ చేయాల్సిందిగా నీటి పంపింగ్ చేసి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మిడ్మానేరుతో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ ప్రాజెక్టులను నింపాల్సిందిగా రిజర్వాయర్లను నింపాల్సి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయా రిజర్వాయర్ పరిధిలోని చెరువులు, చెక్ డ్యాములు అన్నింటిని నుంచి సుమారు 5 లక్షల ఎకరాల నీరు అందించే ఆయకట్టుకు నీళ్లు అందించాలని కూడా, ఇది ఏమాత్రం ఆయాసం చేయకుండా నీటిని పంపింగ్ చేయాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన కోరినట్టు కూడా పేర్కొన్నారు. అయితే లోయర్ ఎల్ఎండిలో పూర్తి స్థాయి నీటి మొత్తం 24 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం కేవలం 7 టీఎంసీలు మాత్రమే ఉంది. మిడ్మానేర్ నుండి లోయర్ మానేర్ నీటికి పంపింగ్ ఎస్ఆర్ఎస్టీ ఫేజ్ ద్వారా అవసరమయ్యే ఆయకట్టకు ఏదైతే ఈ ఖరీఫ్ సంబంధించిన వానాకాలం పంటకు అందించి రైతులు ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 5 లక్షల ఎకరాల సాగునీరైన విషయాన్ని గుర్తించి ఆ వానాకాలం పంటకు అదేవిధంగా యాసంగి పంటకు కూడా సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నీటిని అందించాల్సిందిగా పేర్కొన్నారు. కాలువలు చెక్ డ్యాం అందించి రైతులు నెలకొన్న ఆందోళన తొలగించి రైతులకు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలు ఖచ్చితంగా
వెంటనే నీటిని పంపింగ్ చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు పంపిణీ ఆపేసి వృధాగా పోతున్న గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏదైతే ఒక చిన్న చాటు చూసి నీటిని వృధా పోతున్న నీటిని ఒడిసి పట్టడంలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మండిపడ్డారు. ఇటు కాళేశ్వరం ఆయకట్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందకపోవడం ద్వారా ఇవాళ ఇవన్నీ చర్యలు కొనసాగితే ఖచ్చితంగా రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలు పంటలు పండుతాయా పండుగనే దిగులు చెందుతారు కనుక వారికి సకాలంలో పంపులు ఆన్ చేసి నీటిని అందించినట్లయితే వారికి మేలు చేసేవారు అవుతారని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన నీటిని పంపింగ్ చేసి ఆయకట్టు కింద రైతాంగానికి ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అమయ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రివిల్ రెడ్డి.